మాట వల్ల మనకి అట్లా జరిగింది అంతేను. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ కొంచెం ముందుగా ఇంటిమేట్ చేసి వెళ్ళాల్సింది. సో అలా చేయడం తప్పు వల్ల జరిగింది అంతే. సో కొంతమంది ఫ్యామిలీదే తప్పు అంటున్నారు, పిల్లలు తీసుకొని వెళ్ళడం తప్పు అని అంటున్నారు. అది మన అంటే ఉంటుంది కదా, ఎవరికైనా ఇప్పుడు పలానా హీరో వస్తున్నారు మనం చూడాలి అనే ఒక ఆతృత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వాళ్ళు అలా అనుకొని వెళ్ళుంటారు కదా, ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ ప్రాణం పోతుందని చెప్పి, అలా కూడా చెప్పలేం అది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైట్ అంటారా రాంగ్? కాదు, కరెక్ట్ కాదండి. రేవంత్ రెడ్డిది అయితే ఏం లేదు అసలు. ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్ కాదు నేను చెప్పేది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, ఎవరు ఫ్యాన్ కాదు. కాకపోతే మనకి కోర్టు కూడా బెయిల్ కూడా క్యాన్సిల్ చేసింది. అది చెప్పండి. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిదే తప్పు అంటున్నారు. మీరు దానికి అగ్రి అవుతారా, లేకపోతే అల్లు అర్జున్ తప్పు అంటే దానికి అగ్రి అవుతారా? రేవంత్ రెడ్డి తప్పు అంటే ఏ విధంగా? ఏమైంది అంటే మొన్న సక్సెస్ మీట్ పెట్టాడు కదా, అతనికి రేవంత్ రెడ్డి సీఎం అనేది కూడా అతనికి తెలీదు. చిన్న బుడ్డోడుకు తెలుసు. అతను పెద్ద సెలబ్రిటీ, గీతా ఆర్ట్స్ ఒక ఎండి అల్లు అర్జున్ ఎండి అన్నప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీకి నా పేరు తెలియదని ఆ మైండ్లోకి వచ్చేసింది. అది అంటే ఆ మైండ్లోకి వచ్చాక ఇది స్టార్ట్ అయింది. అది అంటే పేరు మర్చిపోవడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ చేయడం అవసరం అంటారా? మరి అది సీఎంకి ఈగో ఉంటుంది కదా. నా జీవితం నా బతుకు మీద చెడ ఉంటుంది కదా, అది అనుకున్నాడు. అది ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఇది కాకుండా ఇంకా ఏమైనా పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు, అందుకోసమని ఇట్లా చేస్తారు. లేదు, రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి ఏం పర్సనల్ ఏముంది లేదు కదా. ఆ పేరు జరిగిన కాడి నుంచే కదా స్టార్ట్ అయింది. ఈ లాజిక్ పాయింట్ ఎవరికి అర్థం అవ్వాలి. నేను చెప్పాక అప్పుడు మీరు తీసుకున్నారు, ఇంకో వేరే ఛానల్ తీసుకున్నారు. అది అక్కడ జరిగింది. అది అంటే పేరు మర్చిపోవడం వల్ల ఇంత జైలు శిక్ష చేయడము, ఇట్లా పబ్లిక్లో తిట్టడము. ఇప్పుడు రాష్ట్రాలకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అట్లా ముందుగా హీరోలే సహాయం చేస్తారు కోట్లు. సో అప్పుడు అవసరమైన వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చేయడం అవసరమా? చిన్న అంటే 10 lakhs ఇచ్చాడు కదా బ్రో, 15 lakhs వాళ్ళ నాన్న ఏమన్నాడంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, దానికి మేము సారీ చెప్పుకుంటున్నాము అని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు కూడా దానికి అగ్రీ అవుతున్నారా? 25 lakhsలో 10 ఇచ్చారు, ఇంకా 15 ఇవ్వలేదు. ఇస్తా అన్నాడు కదా, కొద్దిగా బిజీలో ఉన్నాడు, అతను ఇస్తాడు. ఏమైంది అందులో? రేవంత్ రెడ్డి తప్పు. అది అల్లు అర్జున్ మీద ఎందుకు, అతని మీద అభంగ బండాలు ఎందుకు వేయడమైంది? అతను కూడా పాప బాబు ఉన్నారు కదా, ఇస్తా అన్నాడు. ఇది హాస్పిటల్కి వచ్చినంతా చూసుకుంటా అన్నాడు కదా, ఎందుకు అబ్బా అతన్ని హైలైట్ చేస్తారు మీరు? అంటే థియేటర్కి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు రేవంత్ చనిపోయారు కదా, సో చనిపోయినప్పుడు ఆమె చనిపోయారంటే అతను రమ్మన్నాడు ఏంటి? అట్లా కాదు, ఆమె చనిపోయినాక మీరు వెళ్ళండి అని చెప్తే ఆయన వెళ్ళలేదంట. సినిమా చూసినాకనే వెళ్తాను. లేదు, వాళ్ళ అబ్బాయి ఇబ్బంది పెడితేనే ఆమె తీసుకెళ్ళింది. ఓకే, తల్లిగా బాధ్యత ఏంటి? కొద్దిగా మందలించి రేపు వెళ్దు కానమ్మా అని మందలించాలి. అది ఇమీడియట్గా తీసుకెళ్ళిపోతే ఎలాగా? ఆమెది కూడా తప్పు ఉంది కదా. సో మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏం చెప్తారు? తప్పు.